జిల్లా సామర్లకోటలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. సుమారు 20 మంది చిన్నారులు వాంతులు, జ్వరం, విరోచనాలతో వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద చిన్నారుల బంధువులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గత 2 రోజులుగా పట్టణంలో మురికి కలిసిన మంచినీరు సరఫరా అవుతోందంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నీళ్ళు మాత్రం నిలబట్టి బాగాలేవండి. నీళ్ళు చేపలు పట్టిన ముందు బాగానే వచ్చి ఫిల్టర్ చేసి చేపలకి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు కాడి నుంచి ఎలా పడితే ఫిల్టర్ లేకుండా వచ్చేస్తున్నాయి నీళ్లు. కడుపు నొప్పి, జ్వరాలు ఇలాగ వస్తున్నాయండి. మా 2 పిల్లలు కూడా ఒంట్లో బాగాలేదు. ఇక్కడ ఓపీ చీటీకి వస్తే ఓటీపీ చెప్పండి, అప్పుడు దాకా పేషెంట్ కి ముట్టుకోరు. లేకపోతే రాసిన వాళ్ళు లేరు, అలా కూర్చోండి. వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకుని ఎప్పుడో వస్తున్నారు. ఉంటే ఉంటారు, లేకపోతే పోతే మనకే కదా నష్టం. వాళ్ళకి ఏదో రియాక్షన్ అవ్వింది పోయిందంటారండి. గత సోమవారం నుంచి పలువురు చిన్నారులు ఆసుపత్రిలో చేరుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. చిన్నారులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి నమూనాలను పరీక్షల కోసం పంపినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు పట్టణంలో తాగునీటి సమస్యపై చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జీజీహెచ్ నుంచి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఇంకా మెడికల్ ఆఫీసర్లను ఇన్వెస్టిగేటివ్ టీం వీళ్ళందరూ వచ్చి ఈ కారణం ఏంటి అన్నది పరిశోధన నిమిత్తము శాంపుల్స్ అవి కలెక్ట్ చేయడానికి జరుగుతుంది. శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎందువల్ల వచ్చింది ఏంటి అన్నది పూర్తిగా మనకు అవగాహన వస్తుంది. అంతవరకు ఏంటంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటనగా వాటర్ ఎక్కువగా ఇది కారణం ఏంటంటే కలుషిత నీరు వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాగే ఈ ఫుడ్ ఇష్యూ వల్ల కూడా వస్తుంది. సో కొన్నాళ్ళ పాటు బయట భోజనాలు, బయట ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయడము, ఇంట్లోనే వేడిగా వండుకొని తినడము, అలాగే వాటర్ కూడా కొద్దిగా కాచి చల్లార్చుకుని ఆ వాటర్ వడగొట్టుకుని ఆ వాటర్ తాగాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ సీనియర్ నాయకుడు మన్యం చంద్రరావు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఆసుపత్రిని సందర్శించుకోలేదని, వైద్య అధికారులకు సూచనలు చేయలేదని, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లలేదని ఆరోపించారు. మరోవైపు మంచినీటి చెరువులో చేపల వేట కారణంగా నీరు కలుషితం అవుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అదే కలుషిత నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేయడం వల్లే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని వారు పేర్కొన్నారు.